ఐపీఓల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వారం మీకు పెద్ద అవకాశమే. ఎందుకంటే మార్కెట్లో ఏకంగా 7,000 కోట్ల విలువైన ఐపీఓలు వస్తున్నాయి. దూత్ ట్రాన్స్మిషన్, మిల్కీ మిస్ట్, మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఈ 3 కంపెనీల్లో ఇన్వెస్టర్లు ఎవరిని ఎంచుకోవాలి తెలుసుకుందాం. ఈ వారం ఐపీఓ మార్కెట్ చాలా బిజీగా ఉండబోతోంది. వేర్వేరు రంగాలకు చెందిన 3 కంపెనీలు మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. మొదటగా మిల్కీ మిస్ట్. దక్షిణ భారతదేశంలో ప్రముఖ డైరీ బ్రాండ్గా ఎదిగిన ఈ కంపెనీ పాలు, పన్నీర్, పెరుగు, చీజ్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల్లో బలమైన స్థానం కలిగి ఉంది. ఇక మోల్బియో డయాగ్నోస్టిక్స్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ టెక్నాలజీలో పనిచేస్తున్న సంస్థ. ఆరోగ్య రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కంపెనీపై కూడా మార్కెట్ దృష్టి ఉంది. మరోవైపు దూత్ ట్రాన్స్మిషన్ ఆటోమొబైల్ మరియు ఇండస్ట్రియల్ రంగాలకు అవసరమైన కాంపోనెంట్లను తయారు చేసే కంపెనీ. ఆటో రంగం వృద్ధిపై ఈ సంస్థ భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అయితే ఐపీఓ అంటే ప్రతి కంపెనీ నుంచి రాబడులు ఇస్తుందనే గ్యారంటీ లేదు. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాపారం, లాభదాయకత, అప్పులు, వాల్యుయేషన్, ఐపీఓ ధర వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ వారం ఐపీఓలు పెట్టుబడిదారులకు మంచి ఎంపికలు తీసుకొచ్చినా ఎక్కువ ఐపీఓలు వచ్చాయంటే అన్నింటిలో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన మాత్రం సరైంది కాదు. మరి మీ దృష్టిలో ఈ వారం ఏ ఐపీఓ ఎక్కువ ఆసక్తికరంగా కనిపిస్తోంది? మిల్కీ మిస్టా, మోల్బియోనా లేక దూతా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఐపీఓ మార్కెట్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.